హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ యాటిట్యూడ్ 6వ భాగాన్ని వినేద్దాం. ముందు 5 భాగాలు విన్న తర్వాత ఈ భాగాన్ని వినండి. విండో పక్కన కూర్చున్న లల్లి, సార్ మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుంది? సుమారు 2 ఆ టైంకి దిగిపోతాం నాకు తెలిసినంత వరకు. అయ్యో అవునా? నేను నైట్ అవుతుందేమో, చీకటి పక్కన కూర్చుంటే చందమామ చూడొచ్చు అనుకున్నాను. ఏమనుకున్నా అంతే. చాలా ఆశలు పెట్టుకున్నాను. ఏం చేస్తాం చెప్పండి. సార్ నాకు బాగా ఎక్సైటింగ్గా ఉంది. మీరు చాలాసార్లు ప్లైన్ మీద వెళ్ళి ఉంటారు కదా, బాగుంటుందా ప్రయాణం? ప్రయాణం పూర్తిగా వెళ్తే బాగానే ఉంటుంది, కానీ దీనిలో ఒక చిక్కు కూడా ఉంది. మనం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ప్లేన్ క్రాష్ అయ్యి మనం మాడి మసైపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు, తెలుసా? ఏంటి, మాడి మసైపోతామా? నాకు మంటలంటే చాలా భయం సార్. మరి మాకు ఇష్టం అనుకుంటావా ఏంటి? అది కాదు సార్, నాకు ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు. అయ్యో, నేను 10 మందిని పెళ్లి చేసుకున్నాను, 20 మందిని కన్నాను అనుకుంటున్నావా? నా బాధలు చెబుతుంటే మీరేంటి సార్ బాబు? అసలు ఇది ఎలా జరుగుతుందో తెలుసా? మనం ఇలా టేక్ ఆఫ్ అవుతామా, వెంటనే ప్లేన్కున్న వీల్స్ 2 అనుకూలించకుండా గాల్లోకి వెళ్ళగానే పెద్ద పెద్ద మంటలు వచ్చి మనం ఆ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయి మన ఇంట్లో వాళ్ళకి కనీసం బూడిది కూడా మిగలకుండా అయిపోతుంది, తెలుసా? సార్, అది నోరా లేక మూసినదా? ఏంటన్నావు? మరి పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు సార్? ప్లీజ్, నాకు భయంగా ఉంది. ఆహా, ఏమీ భయం ఉండదులే. ఎదురుగా దెయ్యాన్ని చూపించి దెయ్యాలు ఉండవు అని అన్నట్టుగా ఉంది మీ మాట. సర్లే, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ అవ్వబోతున్నాం, చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో నవ్వుతూ చెప్తాడు. భయంతో నాకు వెళ్ళకముందే ప్రాణం పోయేలా ఉందే. ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఏం కాదు పెద్ద సౌండ్ వచ్చింది. ఒక చేతితో కళ్ళు మూసుకుని మరొక చేతితో విపుల్ చేతిని గట్టిగా పట్టుకుంది. విపుల్ నవ్వుతున్నాడు. బాగా భయపడ్డావా? నేనేం భయపడలేదు సార్. ఆహా, అయితే ఇదేంటమ్మా అని తన చేతిని చూపించాడు. అదా, మామూలుగానే పట్టుకున్నాను సార్. వాటే కవరింగ్ ఏం కాదు సార్. అంటే ఇది సీట్ అనుకుని పట్టుకున్నాను. మీ చెయ్యినా ఇది? అచ్చో, చూసుకోలేదు సార్ అని నవ్వింది. అబ్బో, గ్రేట్. సరే కానీ ఏదో ఒకటి చెప్పు. నేను చెప్పాలా? అది మీతోనా? నేను వాగుతూనే ఉంటానని ఎప్పుడు తిడుతూ ఉంటారు. నేను మాట్లాడితేనే మీకు ఇష్టం ఉండదు. ఇప్పుడేంటి కొత్తగా? ఏం లేదు, మామూలుగానే ఖాళీగా ఉన్నాం కదా అని. మాటలంటే గుర్తుకొచ్చింది. నేను ఒకటి పట్టుకొని వచ్చాను అని తన చిన్న బ్యాగ్లో నుంచి కార్డ్ తీసి చూపించింది. సరే, నేను కార్డ్స్ తీసుకొని వచ్చాను, ఆడుకుందామా సార్? కార్డ్స్ ఏంటి? ఇక్కడ ఆడితే బాగోదేమో. కార్డ్స్ వాళ్ళతో ఆడొద్దు సార్, మనిద్దరం ఆడుకుందాం. నువ్వు నీ చెత్త కార్డ్స్ లోపల పెట్టు. చెత్త కార్డ్స్ అంటారేంటి సార్? చెత్త కార్డ్స్ ఏమీ కాదు, కొత్తవి, మొన్ననే కొన్నాను. నన్ను వాగించకుండా నువ్వు ఆ కార్డ్స్ లోపల పెట్టు. నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే సైలెంట్గా కూర్చో. సైలెంట్గా కూర్చోవడం అంటే కొంచెం కష్టం సార్. కార్డ్స్ లోపల పెట్టిస్తాను. మీరు ఆస్ట్రేలియాలో చదువుకున్నారు కదా, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారంట, ఒక్కడు కూడా ఒక్కసారి కూడా కాల్ చేయడం చూడలేదు నేను. సార్, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నందుకేనా ఇంత తెల్లగా ఉంటారు? ఏమో, నాకేం తెలుసు. అందుకనే సార్, ఇండియాలో ఉన్నవారంతా తెల్లగా ఉండరు. అదే బయట దేశాల వాళ్ళని చూడండి ఎంత తెల్లగా ఉంటారో. సార్, నేను ఒక క్వశ్చన్ అడిగినా? అడగద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? అడుగు. సార్, మనం ఫ్రాన్స్లో ఎక్కడుంటాం? మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అక్కడ? మా ఫ్రెండ్స్ ఉన్నాడు, వాడికి పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంది అక్కడ. సో ప్రాబ్లం లేదు, మనం అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. సార్, బాగుంటాడా అతను? ఏంటన్నావు? అర్థం కాలేదు. అదే సార్, ఫ్రాన్స్ బాగుంటుందా అని అంటున్నాను. చాలా బాగుంటుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది. నేను 2 సార్లు వెళ్ళాను అక్కడికి. సార్, ఈఫిల్ టవర్కి వెళ్దామా సార్? నాకు చాలా ఇష్టం. మనం వెళ్తుంది బిజినెస్ టూర్కి, హనీమూన్కి కాదు. అచ్చా, అవే మాటలు సార్ బాబు. కర్మ, వీడితో మాట్లాడాలంటే వంకర మాటలే మాట్లాడతాడు. మాట్లాడకపోతే మాట్లాడు అంటున్నాడు. ఏంటో. చెప్పు. ఏంటి చెప్పు సార్, నేనేం మాట్లాడను. సరే అని తన దగ్గర ఉన్న బుక్లో ఏదో రాసుకుంటున్నాడు. 5 నిమిషాలు చేసింది, మాట్లాడు అని అడగడం లేదు. సార్, ఏం రాస్తున్నారు? నీకు అవసరమా చెప్పు. అది డైరీనా?
మీకు డైరీ రాసే అలవాటు ఉందా? అన్ని విషయాలు రాస్తారా? "హా, అన్నీ రాసుకుంటాను. లాక్ కూడా ఉంది. మరి లేకపోతే ఎవరో ఒకరు చూసేస్తారని. ప్రైవసీ. వీడికి ప్రైవసీ ఒకటి. ఎప్పుడు చూడు ఏదో కూలిపోయినట్టు ఉంటాడు. సార్, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటా. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. సో హ్యాపీ. చూస్తుండగానే అరగంట 6 నిమిషంలో అయిపోయింది. సార్, లగేజ్ తీసుకోండి, మనం వచ్చేసాం. వావ్, ఇక్కడ ఎయిర్పోర్ట్ మన ఎయిర్పోర్ట్ కన్నా బాగా పెద్దదిగా ఉంది కదా సార్. విపుల్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు. హేయ్, హాయ్ బడ్డీ, ఎలా ఉన్నావు అని హక్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. హేయ్, ఈ బుడ్డపిల్ల ఎవరు? ఏంటి, నేను బుడ్డపిల్లనా? ఏదేమైనా ఈ అబ్బాయి భలే ఉన్నాడే. నేను అనుకున్న దానికన్నా అందంగా ఉన్నాడే. తను నీ ఆగు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. తను నా సెక్రటరీ లలి. వీడు నా ఫ్రెండ్ రాహుల్. నైస్ టు మీట్ యూ సార్. హే, సార్ అని ఏం పిలవనవసరం లేదు. కాల్ మీ రాహుల్, లేకపోతే రాహు అను. పర్వాలేదు సార్. చెప్పానా సార్ అని పిలవకని? ఓకే సార్, మళ్ళీ నేను ట్రై చేస్తాను. మీరు మాట్లాడుకోవడం అయితే మనం వెళ్దామా? కార్లో ఫ్రంట్ సీట్లో ఇద్దరు కూర్చున్నారు. విపుల్ గ్లాస్ నుంచి లల్లీని చూస్తున్నాడు. లల్లి రాహుల్ని చూస్తుంది. ఇదేంటి, వీడిని తెగ చూసేస్తుంది. ఇదిగో, ఇదే మా ఇల్లు, ఐ మీన్ నా ఫ్లాట్. లాస్ట్ టైం అద్దెకున్నాను, ఇప్పుడు కొనేసానురా. బయట మొత్తం గార్డెన్, ఒక పెద్ద ప్యాలెస్లా ఉంది. దీనిలో మీరు ఒకరే ఉంటారా? అవును, ఇప్పుడు ఒక్కరిని. పెళ్ళైతే నా పెళ్ళాం కూడా ఉంటుంది. బయట ఆ గార్డెన్. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నేనే చేస్తాను అది మొత్తం. సార్, నాకు చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర కూడా చాలా చెట్లు ఉంటాయి. నేనే పెంచుతా వాటిని. హో, సేమ్ పించ్. నవ్వుతూ లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అర్జెంటుగా సెపరేట్ చేసేయాలి వీళ్ళని. రేయ్, కాస్త రూమ్ చూపించరా, ఫ్రెష్ అవ్వాలి. నువ్వు కూడా కాస్త ఫ్రెష్ అవ్వు, రేపు వెళ్దాం మనం. లల్లి, ఇదిగో, నువ్వు ఇక్కడుండు. విపుల్, నువ్వు పైనుండు. మరి నువ్వు? నాది లల్లి పక్క రూమే. పైన ఎందుకులే, ఇంకొక రూమ్ ఉందిగా, నేను ఇక్కడే ఉంటాను. ఇద్దరు రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు. ఈ డ్రెస్లో లల్లి చాలా బాగుంది అని మనసులో అనుకుంటున్నాడు విపుల్. లల్లి, నువ్వు పొట్టిగా ఉన్నా చాలా క్యూట్గా ఉంటావు. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ సార్ అంది సిగ్గుపడుతూ. ఈ డ్రెస్సెస్ అన్నీ సార్ కొనిచ్చారు సార్. ఓ, ఇక్కడ కూడా చాలా మాల్స్ ఉంటాయి, కొనుక్కుందులే. ఓకే సార్. సార్ కాదు, రాహుల్ అను. వీడు లల్లికి బాగా కలిపేస్తున్నాడు. వీడికి నోటి దురద బాగా ఎక్కువ. నేను అనుకున్న ఒక్కసారి కూడా తనతో చెప్పలేదు. అయినా నేనెందుకు చెప్పాలి? చెప్పను. కనీసం ఒక్కసారి కూడా నేను బాగున్నానని అనలేదే ఈ మనిషి. కానీ రాహుల్ సార్ చూడు ఎంత మంచివారో. నేను బాగున్నాను అన్నారు. వాళ్ళిద్దరిని చూసి చిరాకొచ్చి, మనం బయటికి వెళ్దాం, నాకు బాగా ఆకలిగా ఉంది. బయటకు ఎందుకు సార్, నేను ప్రిపేర్ చేస్తాను, లంచ్ చేసేద్దాం. నేను కూడా ఇంట్లో భోజనం చేసి చాలా రోజులైంది లల్లి. నీకు వచ్చా? వచ్చా ఏంటి సార్, చాలా బాగా చేస్తాను. ఏ వంట అయినా చేసేస్తాను చాలా ఫాస్ట్గా. మళ్ళీ సార్ అంటున్నావా? పోనీ నేను రాహుల్ గారు అంటాను, మీకు ఓకేనా? మరీ పేరు పెట్టి పిలవడం నాకు కొంచెం అనీజీగా ఉంటుంది. సరే పోనీలే, నీ ఇష్టం అయితే. నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు చేసేంత వరకు నేను ఆగలేను. నేను బయటికి వెళ్ళి తింటాను. సరే, నీ ఇష్టమైతే నువ్వు బయట తిను, మేము ఇక్కడ చేసుకొని తినేస్తాం. నీకు తెలుసుగా ఇక్కడ హోటల్స్. బయట నా కారు ఉంది, వెళ్ళు. రాహుల్ గారు, కిచెన్ ఎక్కడ? నేను మనకు వండేస్తాను భోజనం. నడు, నేను చూపిస్తాను. నేను వెళ్తున్నానైతే. ఎవరు ఆపలేదురా నిన్ను. బయటికెళ్ళి. అమ్మో, నేను బయటికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ఉంటారు ఇంట్లో, నేను వెళ్ళను అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. గొంతు సవరించుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎవరూ పట్టించుకోలేదు. వీళ్ళిద్దరూ అసలు ఎక్కడున్నారు? దొంగ మొక్కలు, కనీసం నన్ను ఆపన కూడా లేదు. ఆ లల్లి అయితే దొరికింది సందని చెప్పి వెళ్ళిపోతున్నా ఆగండి సార్ అని ఒక్క మాట కూడా అనలేదే. చెప్తాను దాని పని తర్వాత. కిచెన్కి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ కిలకిలా నవ్వుకోవడం చూస్తాడు. మూతి బిగించుకొని, ఆహా, ఏం జరుగుతుంది ఇక్కడ? హే, నువ్వు వెళ్ళలేదరా? డిస్టర్బ్ చేశానేమో వీళ్ళని అని మనసులో అనుకుంటూ. వెళ్దామని అనుకున్నాను కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనిపించలేదు, అందుకే మళ్ళీ వెనక్కి వచ్చేసా. వదిలి వెళ్ళలేక కాదు, మేమేదో చేస్తామని భయపడి వచ్చానని చెప్పచ్చు కదా సార్ అని లల్లి మనసులో అనుకుంటుంది. పోనీలే సార్, బాగానే వచ్చారు, మనం అందరం కలిసి తినేద్దాం. మీరు ఇద్దరు బయట ఉండండి, నేను చేసుకొని తీసుకొని వచ్చేస్తాను. ఏం పర్లేదు, నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావు, మేము ఇక్కడే ఉంటాంలే. ఓకే, మీ ఇష్టం రాహుల్ గారు. లలి, ఏం వండుతున్నావు ఇంతకీ? గుత్తి వంకాయ, సాంబార్, ఎగ్ రోల్స్ సరిపోతాయా రాహుల్ గారు?
వావ్, నాకు ఇవన్నీ ఇష్టమే. ఏమి వామో, వీడు ఓవర్ యాక్షన్. ఎప్పుడు నార్మల్గానే ఉండేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నాడు? కర్మ, ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో. అవును, ఎలాగ ఫ్రాన్స్ వచ్చావు కాబట్టి ఈఫిల్ టవర్ చూసి వెళ్దు, ఏమంటావు? నీకు ఇష్టమేనా? ఇష్టమా ఏంటి రాహుల్ గారు, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ సార్ ఇక్కడికి వస్తున్నామని చెప్పగానే నాకు ఈఫిల్ టవరే గుర్తుకొచ్చింది. నిజంగా వెళ్తామా సార్? వెళ్తామా ఏంటి, ఈరోజు నైట్ వెళ్దాం. నైట్ వెళ్తేనే బాగుంటుంది, అక్కడ లైట్స్ అవన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అలా చూసి మనం తినేసి వద్దాం. లలి, ప్లాన్ బాగుందా? సూపర్ సార్, అండ్ యు ఆర్ ద బెస్ట్. ఐఎమ్ ఆల్వేస్ బెస్ట్, నవ్వుతూ చెప్పాడు. వీళ్ళ మాటలు వింటే నాకు కడుపు మండిపోతుంది. యు ఆర్ బెస్ట్ అంట. ఛీ, యాక్. రే, నువ్వేం మాట్లాడవేంట్రా? నీకు చాలా ఇష్టం కదా టవర్ అంటే. నేను లల్లీకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, కానీ వీడు పులిహోర కలపడం కోసం నా సర్ప్రైజ్ని స్పాయిల్ చేసేసాడు. వెళ్ళకపోతే ఎలా చెప్పు, వెళ్దాం అని లల్లీ వైపు చూస్తూ చెప్పాడు. సార్, అంతా రెడీ అయిపోయింది, మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి, నేను తీసుకొని వచ్చేస్తాను. అప్పుడే అయిపోయాయా? చాలా ఫాస్ట్గా చేసేసావు. ఆకలి దంచేస్తుంది, పద. వారిద్దరికీ వడ్డిస్తుంది. లలి, నువ్వు కూడా కూర్చొని మాతో పాటు తిని అన్నాడు విపుల్. పర్వాలేదు సార్, మీరు తినేయండి, నేను తర్వాత తింటాను. హే, నో ఫార్మాలిటీస్, నువ్వు కూడా కూర్చో. ఓకే అని చెప్పి కూర్చుంది. ఓడి అమ్మ బడవ, నేను చెప్తే వినలేదు కానీ వాడు చెప్తే మాత్రం వింటుందే. కూర్చొని తినేశారు. కాసేపు రెస్ట్ తీసుకోండి, మనం నైట్ మళ్ళీ కొంచెం ట్రావెల్ ఎక్కువ చేయాలి ఈఫిల్ టవర్కి వెళ్ళాలంటే. సో అని చెప్పి రాహుల్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. లల్లి కూడా రూమ్కి వెళ్ళింది. నైట్ అయింది, అందరూ రెడీ అయ్యారా? లల్లి, నువ్వు? ఎస్ రాహుల్ గారు, రెడీ అయిపోయాను. అమ్మాయిలు గంటలు గంటలు రెడీ అవుతారు, నువ్వు మాత్రం చాలా త్వరగా రెడీ అయిపోతావే. వెరీ గుడ్, ఐ లైక్ యూ. ఆ మాటలకి లల్లి సిగ్గుపడింది. ఇప్పుడు ఐ లైక్ యూ చెప్పాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్పేస్తే అలా జరగనివ్వను, అస్సలు జరగనివ్వను అని అనుకుని, రాహుల్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వరా. ఎందుకురా? 2 minutes, వెంటనే ఇచ్చేస్తానులే. ఓకే, ఇదిగో తీసుకో. పని అయిపోయింది, తీసుకోరా. ఓకే అయితే పద మనం వెళ్దాం అని చెప్పి ముగ్గురు కలిసి కారు ఎక్కారు. లల్లి, నువ్వు ఎప్పుడైనా వచ్చావా ఫ్రాన్స్? అయ్యో రాహుల్ గారు, ఫ్రాన్స్ రావడమే, నేను ఎప్పుడు మా ఊరు దాటమే లేదు, ఫస్ట్ టైం ఇలా రావడం. రాహుల్, ఇక్కడ బెస్ట్ పర్ఫ్యూమ్ సెల్లింగ్ కంపెనీ ఎక్కడుంది? మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 kilometers దూరంలో ఉంటుంది ఒక పెద్ద పర్ఫ్యూమ్ షాప్. ఓనర్ కూడా చాలా మంచివాడు కూడా. మీరు రేపు మార్నింగ్ వెళ్ళండి అక్కడికి, అతను 7కి తెరిచేస్తాడు. సో నో ప్రాబ్లం. వచ్చేసాం, ఇదిగో ఇదే ఈఫిల్ టవర్ అలా అన్నాడు. ఈలోగా ఒక అమ్మాయి వచ్చి రాహుల్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో ఈమె రాహుల్ లవర్. ఒకవైపు ఈఫిల్ టవర్, మరొక వైపు రాహుల్ లవర్. రాహుల్ గారు, మీకు లవర్ ఉందా? ఏ, వాడు మనిషి కదా, వాడికి మాత్రం లవర్ ఉండదా? గుండె పగిలే వార్త ఇది అని గట్టిగా నవ్వుకున్నాడు విపుల్. ఇద్దరికి మంచి సర్ప్రైజింగ్ న్యూస్ ఇది. బేబీ, ఐ మిస్ యూ సో మచ్. 1 minute అని వారితో చెప్పి, ఆగు, తనెవరు? తను విపుల్ సెక్రటరీ. ఉండు, నేను విపుల్తో మాట్లాడొస్తాను. హే, హాయ్ చార్లీ, ఎలా ఉన్నావు? ఏంటి మీ ఇద్దరు కలిసి ఉండడం లేదా? ఏంటి బ్రేకప్పా? షటప్ పీపుల్, నీకు తెలుసుగా నేను అంత ఈజీగా వదిలేస్తానా చెప్పు. నో, కాస్త పనుండి వేరే చోటుకి వెళ్ళానంతే. చార్లీ, నేను నిన్ను రేపు కలుస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు. అదేంటి, మనం కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైంది, టవర్ చూసి డిన్నర్కి వెళ్దాం. ప్లీజ్ కాదని చెప్పకు. తను నా సెక్రటరీ లల్లి. లల్లి, తను చార్లీ. హాయ్ మిస్. హలో రాహుల్ గారు, మనం అందరం కలిసి వెళ్దాం, దానిలో ఏముంది? హే, థ్యాంక్స్ లల్లి, లెట్స్ గో. వారిద్దరూ పక్కపక్క నడుస్తూ వెళ్తున్నారు. వెనక వెటకారంగా నవ్వుతూ విపుల్ వెళ్తున్నాడు. చూడు, బాగా చూడు లల్లి. ఏంటి సార్ అది? అదే టవర్ని బాగా చూడు అంటున్నాను. వీడికి ఎంత ఆనందము, సైకో. సార్, చూస్తాను. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ నాకు వస్తుందా చెప్పండి. డిన్నర్కి పక్కనున్న హోటల్కి వెళ్దాం, ఫుడ్ చాలా బాగుంటుంది బేబీ. సరే, అందరి ముందు బేబీ బేబీ అనుకో, వాళ్ళు వింటే ఏమనుకుంటారు చెప్పు? ఏమనుకుంటారు? మనం మంచి కపుల్ అనుకుంటారు. ఓకే, పద. రే విపుల్, ఈ శాడిస్ట్ దానికి ఎలా తెలిసిందిరా నేను ఇక్కడికి వస్తున్నానని? మొత్తం నా హ్యాపీనెస్ మొత్తం ఖరాబ్ చేసేసింది. పిచ్చదవా, నన్ను ఏడిపిస్తున్న నీకు ఇంకా ముందు ముందు చూపిస్తాగా. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడంటారు. ఇప్పుడు నీది అదే పరిస్థితి. నన్ను పక్కన పెట్టి తెగ నవ్వుకున్నారు కదరా, ఇప్పుడు నవ్వండి.
నేను గనక కాల్ చేసి చార్లీని రమ్మనకపోతే వీళ్ళిద్దరు నా చేయి దాటిపోదురు. ఎంతైనా నువ్వు తెలివైన వాడివిరా విపుల్ అని అతను తనను తట్టుకుంటూ లోనికి వెళ్ళారు. చార్లీ పక్కన రాహుల్, విపుల్ పక్కన లల్లి భోజనాలు తినేశారు. భోజనాలు అయిపోయాయి కదా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళి చార్లీ, నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఓ బేబీ, ఐ మిస్ యూ సో మచ్ అని గట్టిగా ఒక కిస్ ఇచ్చింది. బాబోయ్, ఏంటి సార్ ఈ ఘోరాలు, మరీను ఇలా పబ్లిక్గా అన్నీ చేసేస్తారా? ఇది ఫ్రాన్స్, ఇక్కడ ఏం చేసినా తప్పు ఉండదు. తప్పు ఉండదులే, సిగ్గు కూడా ఉండదా ఏంటి? యాక్, మనం త్వరగా వెళ్దామా? తప్పకుండా. రేయ్ వెళ్దామా, లేక నువ్వు తర్వాత వస్తావా? అయ్యో నేను వచ్చేస్తాను, నడు అని అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.